నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బైరుట్లి గ్రామంలో ఫారెస్ట్ క్యాంప్ కార్యాలయంలో అంతర్జాతీయ పులులు దినోత్సవ ఘనంగా నిర్వహించారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్లు పట్టాభి మరియు సుభాష్, ఫారెస్ట్ ఆఫీసర్స్ మక్బూల్ మాట్లాడుతూ అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ పులులు మరియు వాటి ఆవాసాల పరిరక్షణకు అవగాహన కలిగి ఉండాలని, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ నిరంతర కృషి మరియు ప్రయత్నాల కారణంగా గత 2 దశాబ్దాల కాలంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, ప్రతి ఒక్కరూ పులులను సంరక్షించుకునే బాధ్యత కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాములపాడు మండలం, వెలుగోడు మండలం, ఆత్మకూరు మండలానికి చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు. ఫస్ట్ సడన్గా ఎవరో మనిషి అనుకున్నాను. ఏం మనిషి అనుకున్నాను కాదా? ఇదే నుంచి వచ్చారు, నుంచి వచ్చారు. కూర్చోబెట్టాను. ఇది ఎప్పుడు వచ్చినారు లోపల? అందరూ చెప్పారు కళ్ళే పెట్టినట్టు. ఎస్పెషల్లీ వెలుగోడు టీచర్ అండ్ స్టూడెంట్ చెప్పాలి. ఈ ఆశయాన్ని, ఉద్దేశాన్ని ప్రెస్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, నా యొక్క సహచరులు, ఉద్యోగస్తులకు, అందరికీ, పిల్లలకు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ముఖ్యంగా ఈనాడు ఈ కార్యక్రమం మనం ఇక్కడ సెలబ్రేట్ చేయడానికి ముఖ్య కారణం వచ్చేసి మనం ఎందుకు కాపాడాలి అనేటువంటి విషయాల మీద చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి మా అధికారులు అయితే ఏమి, మీ టీచర్స్ అయితే ఏమి చాలా మంచి విషయాలు చెప్పినారు. పులి అనేది మానవ జీవితంతో చాలా దగ్గర సంబంధము, మన మనుగడకు చాలా ఇంపార్టెంట్ అనేటువంటి ఉద్దేశంతో ఈ పులుల యొక్క దినోత్సవాన్ని మనం జరుపుకొని ఆ ప్రత్యేకతను అందరిలో, ప్రతి ఒక్కరిలో పులిని కాపాడడం మన అందరి బాధ్యత. ఒక ఫారెస్ట్ అధికారులు మాత్రమే పులిని కాపాడాలి, మిగతా వాళ్లకు పులికి, ఎన్విరాన్మెంట్ కు, అడవులకు సంబంధం లేదు అనేటువంటి థాట్. ఎందుకంటే మీరంతా ఫ్యూచర్ జనరేషన్, తర్వాత వచ్చే తరాలన్నీ కూడా మీరే. కాబట్టి మీరు ఎప్పుడైతే మీరు మీ జీవితాలు, మీ వచ్చే భావితరాలకి బాగుండాలి అంటే మనకు భూమి మీద 1/3 అంటే 33% ఫారెస్ట్ ఉండాలి. ఆ విధంగా ఫారెస్ట్ ఉన్న గ్రీనరీ మనం పెంపొందించుకోగలిగినప్పుడే మనము మనుగడ సాగిస్తాం ఇక్కడ. లేదంటే మనం కొన్ని రోజుల తర్వాత ఇక పూర్వకాలంలో డైనోసార్స్ అంతరించిపోయిన భూమి మీద, ఆ రకంగా మనుషులు కూడా బతికి చనిపోయినారంట భూమి మీద, అది కూడా డిస్ట్రాయ్ అయిపోయింది అనేటువంటి ఆ విషయాలు కూడా మనం, అంటే మన తర్వాత ఎవరైనా ఉంటే భూమి మీద వినాల్సి వస్తుందో లేకుంటే లేదు. అటువంటి పరిస్థితులు మనకు రాకూడదు అంటే మనం అడవిని కాపాడాలి. ఎప్పుడైతే మనం గ్రీనరీని పెంపొందించుకుంటూ అడవిని కాపాడతామో ఆటోమేటిక్ గా మనము టైగర్ను కూడా కాపాడతాం. ఇంకో ముఖ్య విషయం ఏమంటే, మీరు చూసుకున్నట్లయితే ఇండియాలో ఇప్పుడు మనకు చెప్పినటువంటి టైగర్ రిజర్వ్స్ దాదాపు 50కు పైగా టైగర్ రిజర్వ్స్ ఇండియాలో ఉంటే, ప్రతి టైగర్ రిజర్వ్ కూడా ఆ మనుషులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కాదు నేను చెప్పేది, అడవుల వల్ల పరోక్షంగా మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనం ఆక్సిజన్ పీలుస్తాము, చెట్ల నుంచి వస్తాము, అవన్నీ వేరు. ప్రత్యక్షంగా ప్రతి జీవనది, కృష్ణా తీసుకోండి, గోదావరి తీసుకోండి, గంగా తీసుకోండి, ప్రతి జీవనది కూడా ఈ పులుల అభయారణ్యాల నుంచే పుట్టిన స్థానం ప్రారంభించినాయి. అక్కడి నుంచి మీకు మనకు కావాల్సిన పంటలకు కావాల్సిన సంరక్షించే దాంట్లో భాగంగా ఆత్మకూరు అయితేమి, తర్వాత బయలులోటి రేంజెస్, వెలుగోడు రేంజెస్, శ్రీశైలం రేంజెస్ లో ముఖ్యంగా వీళ్ళు చెంచులు ఎక్కువ పాత్ర పోషిస్తూ ఉన్నారు. ఈ చెంచుల వల్ల మాకు అటవీ శాఖ వారికి ఇతోధికంగా తోడ్పడుతూ ఉన్నారు. తర్వాత చెంచులని కూడా ఎలాంటివి కూడా అడవి జంతువులు వాటిని ఏమీ అనుకుంటా, వారు కూడా వాటిని ఏమీ చేయకుండా, వారి మీద కూడా ఎలాంటి దాడులు కూడా జరగకుండా
ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. కాబట్టి ఈ వాటి యొక్క ఈ ఈ టైగర్స్ కి మనం వాటికి వాటర్ అయితేమి, ఫుడ్ అయితేమి, తర్వాత అవి యొక్క ఆవాసాలని డిస్టర్బ్ చేయకుండా వాటికి అదే విధంగా వాటికి ఫుడ్లో ఎలాంటి లోపాలు లేకుండా, తర్వాత మేము కొత్తగా ఈ తడవ NSTR లో మనం నాగార్జున సాగర్ నుంచి ఎక్కడ బయట నుంచి కొన్ని ఈ జింకలు, తర్వాత సాంబార్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మళ్ళా లోపల వదలడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గారు ఇంట్రడ్యూస్ జరుగుతూ ఉంది. తర్వాత రకరకాలైనటువంటి పనులు NSTR లో కొత్తగా చేపట్టడం అయింది. కాబట్టి వీటి యొక్క ఉద్దేశంలో మనం పులులు కూడా మనకు గణనీయంగా పెరుగుతూ ఉన్నాయి. 2010 నుంచి ఇప్పుడు 24 వరకు చూసుకుంటే వాటి యొక్క పాపులేషన్ పెరుగుతూ వస్తూ ఉంది. వాటిని అదే విధంగా మేము వాటి యొక్క ID నెంబర్స్ అయితేమి, వాటిని ట్రాప్ కెమెరాలలో మేము వాటిని పర్యవేక్షించడం, తర్వాత అవి ఏదన్నా వాటికి యొక్క జబ్బులు కానీ ప్లస్ రేంజ్ ఆఫీసర్లు, ఇక్కడ ఉండే స్టాఫ్, డాక్టర్లు, వెటర్నరీ డాక్టర్లు, ఇదిగాక మహారాష్ట్ర నుంచి ఒక టీంని పిలిపించాం, రెస్క్యూ టీం. పూణే మహారాష్ట్ర ట్రాప్ చేసి దానికి మత్తు ఇచ్చి వైర్ కట్ చేసి బోన్లెగ్ తెచ్చి ఇక్కడే మాకు వెటర్నరీ డిస్పెన్సరీ ఉంది, ఇక్కడ తెచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాం. సుమారు 1 వారం రోజులు ట్రీట్మెంట్ ఇచ్చి కోలుకున్న తర్వాత తిరిగి అడవులోకి వదిలేసాము. ఇప్పుడు అది ఫుల్ హెల్తీగా ఉంది. ఇప్పుడు కూడా మా కెమెరాస్లో పడుతుంది. అదే ప్రాంతంలో తిరుగుతూ వేటాడుతూ హ్యాపీగా ఉంది. ఇది టైగర్ రెస్క్యూ. ఫస్ట్ టైం మన తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర, తెలంగాణలో ఫస్ట్ టైము ఒక టైగర్ను రెస్క్యూ చేశాం. ఇది మనం చేసింది. సో ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఒక టైగర్ యొక్క విలువ మా సీనియర్ ఆఫీసర్ చెప్పారు ఈ మధ్యలోనే, ఒక టైగర్ను కాపాడితే 25,000 సదరపు 25,000 హెక్టార్ల అటవీ భూమిని కాపాడినంత సమానం అన్నమాట. ఒక టైగర్ను కాపాడితే 25,000 హెక్టార్ల ఫారెస్ట్ను కాపాడినంత ఈక్వల్. సో దానికి అర్థం చేసుకోండి, మనం లక్షల కోట్లలో లెక్కేయలేం టైగర్ విలువ. కాబట్టి మన ప్రాంతంలో ఈ టైగర్ రెస్క్యూ చేయడం మనకు గర్వకారణం. మన స్టాఫ్ కూడా, మన యూనిఫామ్ స్టాఫ్ కూడా పాజిటివ్గా తీసుకొని ఏదైనా కూడా ఏ జంతువైనా సరే రెస్క్యూలో మనకు పడిందనుకోండి, ప్రమాదంలో పడితే దాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకుంది. ఏ జంతువు కూడా హాని కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలందరికీ ఉంది. కాబట్టి దయచేసి పిల్లలు, టీచర్లు కూడా ఈ హంటింగ్ అనేది అడ్డుకోవాలి. అడవి మాంసాన్ని నిషేధించాలి. ఎవరున్నా అట్ట పోతుంటే కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. థ్యాంక్ యూ.